ఎన్నో జన్మలెత్తితే కాని మనిషిగా పుట్టడం సాధ్యం కాదు అని అంటూ ఉంటాయి శాస్త్రాలు. అందులో వాస్తవాన్ని నిరూపించడం కష్టమే. కానీ ఎన్నో సంవత్సరాల పరిణామ క్రమం తర్వాత ఇప్పటి మనిషికి ఆ ఆకారం, జ్ఞానం వచ్చింది అని అంటోంది విజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు ఆ చిక్కుముడి కూడా వీడిపోయింది. సరిగ్గా 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి మనిషి ఈ భూమి మీద పుట్టాడని తేల్చారు. అమెరికా, పోలాండ్ దేశాలకి చెందిన పరిశోధకులు మానవ జాతికి తొలి మాతృమూర్తి ఎవరై ఉంటారా అన్న పరిశోధన మొదలుపెట్టారు. అందుకోసం ఇప్పటి మనిషిలోని జన్యువులని పరిశీలించసాగారు. తరం మారే కొద్దీ తల్లిదండ్రుల జన్యువులు కలిసి బిడ్డకి చేరుతూ ఉంటాయి. ఈ కలయికల వల్ల ఏ ఇద్దరు వ్యక్తుల్లోని జన్యువులు ఒకేలా ఉండవు. ఇలా మారుతూ వస్తున్న జన్యువుల మూలాల్ని కనుక ఛేదించగలిగితే తొలి మానవుడు బయటపడినట్లే. కానీ ఇదేమంతా తేలికైన విషయం కాదు. ఒక మనిషిలో దాదాపు 20,000 రకాల జన్యువులు ఉంటాయి. వీటన్నిట్లో వస్తున్న మార్పుని పరిశీలించాలి అంటే మహా కంప్యూటర్ల వల్ల కూడా కాదు. పైగా మిగతా జీవులతో పోలిస్తే మానవ జాతి విశృంఖలంగా పెరిగిపోయింది. భూమి మీద అతని సంచారము, వేరువేరుగా తెగల మధ్య సంతానము పరిమితులు లేకుండా సాగాయి. శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే కానీ లెక్క తేలలేదు. అందుకని శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మనలో కేవలం తల్లి నుంచి మాత్రమే వచ్చే జన్యువు ఒకటి ఉంటుంది. అదే మిటోకాండ్రియల్ ఈవ్. ఈ ఒక్క జన్యువుని విశ్లేషిస్తే సరిపోతుంది అనుకున్నారు. రకరకాల మ్యాథమెటికల్ మోడల్స్ ద్వారా దీని వయసుని కనుగొనే ప్రయత్నం చేశారు. మిటోకాండ్రియల్ ఈవ్ లో మార్పు ఎన్నేళ్లకోసారి వస్తుంది, అలా ఎన్ని మార్పులు వచ్చాయో అంచనా వేసి చిక్కుముడిని విప్పారు. తొలి బిడ్డకు జన్మనిచ్చి 2 లక్షల సంవత్సరాలు గడిచినట్లు తేల్చారు. అంటే 2 లక్షల సంవత్సరాలుగా ఆడది అమ్మ బాధ్యతను మోస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందన్నమాట.